ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. అర్థమైందా? ఎవరు చూశారు? జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఎక్కడికి వెళ్ళారు? యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో అంత దూరము ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. దేని చూశారు పిల్లలు? నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్తూ ఆ ఇంట్లోకి వెళ్ళి ఏం చేశారు? చాలా సంతోషంగా ఆనందంతో కలిసి తీసుకువెళ్ళారు. బంగారాన్ని తీసుకువెళ్ళారు, గోళాన్ని తీసుకువెళ్ళారు, సాంబ్రాన్ని తీసుకువెళ్ళారు పిల్లలు. సో అక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఫస్ట్ తల్లి అని మరిని చూశారు, అలాగే చిన్న బాబు యేసు బాబుని చూశారు. చూసి ఏం చేశారు? వాళ్ళు వెంటనే సాగిలపడి వెంటనే మోకాలేసి ఏం చేశారు? ఆయన్ని పూజించారు. ఆయన ఎందుకంటే లోకరక్షకుడు కదా. ఆయన మన పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఆయన వాగ్దానాలు నెరవేర్చు దేవుడు రాబోతున్నాడు. ఆయన మనకి మెస్సేగా వస్తున్నాడు. ఆయన మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కదా నాన్న. సో మరి ఈరోజు మనం కడవాక్యాన్ని మళ్ళీ నేర్చుకున్నామా? నాతో కలిసి చెప్పండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. సరే, మీరు బ్రెడ్ జాము తిన్నారా పిల్లలు? ఇవాళ స్నాక్స్ ఏం తినొచ్చు? మార్నింగ్ బ్రెడ్ జామ్ ఎంతమంది తింటారు? ఎంతమందికి ఇష్టం? బాయ్స్ మీకు ఎవరికి ఇష్టం లేదా బ్రెడ్ జాము? ఇష్టమా కదా? సో ఇవాళ బ్రెడ్ జామ్ తిందామా వద్దా? సో బ్రెడ్ ఏది చెప్పాలి, అందరూ చేతులు పెట్టండి అమ్మా. బ్రెడ్ ఏది కదా చూడాలి. బ్రెడ్ ఏది? మత్తయి సువార్త చెప్పాలి అంత కలిసి. బ్రెడ్ ఏంటి? మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. మరి జామ్ ఏంటి? చెప్పండి. జామ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? అందరికి ఎక్కువే కావాలి. సరే చేద్దామా? జామ్ చేద్దామా? వార నక్షత్రాన్ని చూసి ఏం చేశారు? నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై. చూడండి జామ్ ఎలా రాస్తుందో చూడాలి. బ్రెడ్ని మీరు సరిగ్గా పెట్టాలి. మీరు ఎలా పెట్టేస్తున్నారు, ఇలా పెట్టేస్తున్నారు. పిల్లలు జాము పడిపోద్ది, బ్రెడ్ పడిపోద్ది. ఓకేనా? వార నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మరి ఇంకో బ్రెడ్ కావాలా వద్దా? ఎంతమందికి కావాలి? సో మరి ఇంకో బ్రెడ్ పెట్టాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. ఓకే, నేను బ్రెడ్ జామ్ పెట్టేసుకున్నా. ఎంతమంది తింటారు? నేను తినేసాను. అది ఉత్సాహం అయిపోతే వచ్చేసింది. మీ అందరికి కేపు అంటే ఇంకా తినలా మీరు. మళ్ళీ ఆడతామా? సో ఇప్పుడు మీరే పెట్టాలి. నేను బ్రెడ్ పెడతాను, మీరు మాట్లాడాలి. ఓకే, రెడీ స్టార్ట్. రెడీగా చెప్పండి బాయ్స్. చిత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఆ శిశువును సాగిలపడి ఆయనను పూజించిరి. మరి ఇంకో బ్రెడ్ ఏంటి? మత్తయి సువార్త 2వ అధ్యాయం కలిసి తినేయండి. మరి పిల్లలు తినేయండి. ఓకే, బాగా వచ్చినాయి పిల్లలకి. మా పిల్లలు బాగా తిన్నారు. ఆడపిల్లలు తినట్లు ఇష్టపడుతుంది. సరే, ఇది మరి ఇంకో గేమ్ ఆడదామా పిల్లలు? ఇప్పుడు ఎవరికి ఎంతమంది కండపాటి వచ్చింది? ఎవరు చూడకుండా చెప్పగలరు? ఇప్పటికీ నేను 4 టైమ్స్ రిపీట్ చేశాను. ఎవరు చెప్పగలరా? నీ పేరేంటమ్మా? ప్రిన్సియా? బ్లెస్సీ? మెర్సీ వచ్చి ఇప్పుడు కండవాక్యాన్ని నేను షెడ్యూల్ చేసి ఇచ్చేస్తాను. తను పెట్టింది చూడండి పిల్లలు. చూడండి, తప్పు పెట్టిందా రాంగ్ పెట్టిందా? తప్పా రాంగా? రైటా? చెప్పాలి. తప్పా రాంగా? రైటా? రైట్ పెట్టిందా? ఓకే, మెర్సీ క్లాస్ కొట్టండి. మెర్సీకి ఇప్పుడు
ఇక్కడ ఉండగా వచ్చిందా, ఇంటికి వెళ్ళాక వచ్చిందా? ఇక్కడ ఉండగానే వచ్చేసింది. సరే, ఇప్పుడు మనం పిల్లల నుంచి పెద్దలు అయిపోతారా? ఓకే, వావ్ క్రిస్మస్, వావ్ క్రిస్మస్, వావ్ క్రిస్మస్. ఓకే, కూర్చోండి. సో ఇప్పుడు వచ్చిందండి కంటవాక్యం. సో దీని బట్టి అర్థమైందా? కంటవాక్యం ఇప్పుడు ఉండగా నేర్చుకోగలరా పిల్లవాడు, ఇంటికి వెళ్ళాక నేర్చుకోగలరా? సో మీరు పెద్ద వాక్యం అనుకుంటే దాంట్లో షార్ట్ చేయండి, దాని సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఒకవేళ అక్క మాకు పెద్ద రావచ్చు, ఒకవేళ కొంతమంది పిల్లలు రావాలక, కొంతమంది లేట్గా వస్తారు అన్న వాళ్ళకి మాత్రమే రాసివ్వండి. ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మా దగ్గర కొంతమంది పిల్లలు, కొంతమంది ఎర్లీగా వస్తారు, కొంతమంది మీడియంగా వస్తారు, లాస్ట్లో కూడా వచ్చేవాళ్ళు. లాస్ట్లో వచ్చే వాళ్ళకి కూడా నేను స్టోరీ చెప్తాను. నాన్న ఇవాళ మేము నేర్చుకున్న లెసన్ ఇది, ఇవాళ నేర్చుకోవాల్సిన కంటవాక్యం ఇది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇస్తాం. దాని ద్వారా ఏమవుతారు, పిల్లలు కంటవాక్యాన్ని త్వరగా నేర్చుకోగలుగుతారు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేలోపే వాళ్ళకి ఎక్కడ ఉంటుంది కంటవాక్యం. అర్థమైందండి కంటవాక్యం విలువ. సో మీరందరూ మంచిగా ప్లాన్ చేసి మీ మెటీరియల్ అనే కాదు, ప్రతి ఆధారం మీ సండే స్కూల్లో పిల్లల్ని మంచిగా తయారు చేస్తారనుకున్నాను. ఎందుకంటే మీ పిల్లల గురించి ఒక నిమిషం ఆలోచించండి. మీ దగ్గర ఎంతో మంది పిల్లలు ఉండొచ్చు, మీ ఎదురింట్లో, పొరుగింట్లో, పక్కింట్లో, మీకు వచ్చే సండే స్కూల్ పిల్లలు, కాబట్టి వాళ్ళ పట్ల భారం మీ మీద ఉంది. మా యొక్క థీమ్ ఏంటంటే మత్తయి సువార్త 18:14 పెట్టడం. ఆ చిన్న వాళ్ళు ఏ ఒక్కరైనా నశించుకోవట పరలోకమందు ఉన్న తండ్రి చిత్తుంటారు. దేవుడికి ఏ బిడ్డ కూడా నశించుకోవడం ఇష్టం లేదు. నేను ఒక్క బిడ్డ దగ్గర కూడా వెళ్తానండి క్లాస్. నేను బైక్ మీద ఒక 5 కిలోమీటర్లైనా 10 కిలోమీటర్లైనా ఒక్క బిడ్డ ఉన్నా నా దగ్గరికి వచ్చే బిడ్డ వాళ్ళ క్లాస్కి ఎవరు రాలేదు, ఒక బాబే వచ్చాడండి. ఆ ఒక్క బాబు కూడా నేను లెసన్ చెప్పే వస్తాను. మీరు ఒక్కలే కదా, ఇద్దరే కదా, ఎలాగేం చెప్తాం అని మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ ఒక్క బిడ్డని కూడా ఆత్మ నశించుకోవడం పర్లోకమున్న తండ్రి చిత్తం. కాబట్టి మీరు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి, ఒక కమిట్మెంట్ తీసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళేలోపే అనేక మంది పిల్లల భారం మీ మీద ఉంది. కాబట్టి మా ఇద్దరి వల్ల మేము కొంతవరకు చేయగలం. కాబట్టి మీలాంటి వాళ్ళని మేము తయారు చేయడం మా యొక్క ధ్యేయం. కాబట్టి మీరు అనేక మంది పిల్లల దగ్గరికి వెళ్ళి అనేక మందికి మీరు చెప్పినట్లయితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ తరఫు వచ్చేటప్పుడు అనేక మంది పిల్లలకి చెప్పడానికి ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ.